ఏం ప్రాబ్లం లేదు, బాగుంది. ఏం పథకాలు మంచిగా వచ్చినాయి ఇంతవరకు మీకు? ఇన్ని వచ్చాయంటే ఆడవాళ్ళకే ఫ్రీ బస్ ఇచ్చారు, అది బాగుంది. ఏం బాగలేదు. అంటే ఫ్రీ బస్ ఇస్తే మంచిగా ఉందా, తీసేయాలా ఉంచాలా? బాగుండాలా, ఉండాలా. ఫ్రీ బస్ కాకుండా ఫ్రీ బియ్యం కూడా ఇస్తుండే, సన్న బియ్యము మంచిగా ఉంటున్నాయి. ఇచ్చేది ఇచ్చే మేము తినాలని కాదు, లేనివాడు ఏం తింటాడు? 5 రూపాయలు తెచ్చుకునే ఉంటాడు, ఎక్కడ తెచ్చుకొని తింటాడు వాడు? ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక జూబ్లీ బస్ స్టాండ్ పోవాలంటే 15 రూపాయలు కావాలా? ఎక్కడికి పోతాడు? నడుచుకుంటూ వెళ్తాడా? అది ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? కేసీఆర్ నమ్మనండి మేము, కేసీఆర్ నమ్మం. ఎందుకు? పెద్ద ద్రోహి, దేశానికి ద్రోహి. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు కూడా చేశాడు కదా. పెద్ద ద్రోహులు, మాకు అవసరం లేదు వాళ్ళు. అంటే వాళ్ళు ఉన్నప్పుడు డెవలప్మెంట్ చేశారు, పథకాలు ఇచ్చారు, రైతు బంధు, రైతు మాకు బీమా. అవసరం లేదు. ఏం చేశారు చెప్పాను? డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చాడు కదా కేసీఆర్. ఎవరికి ఇచ్చారు? చాలా మందికి ఇచ్చారు. ఉన్నోళ్ళకి ఇచ్చారు, వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చారు, మాకేమీ ఇవ్వలేదు. అంటే చాలా మంది పేద ప్రజలకు కూడా ఇచ్చారు. మాకు అవసరం లేదండి వాళ్ళు, వాళ్ళు అవసరం లేదు మాకు. వాళ్ళు ఉన్నోళ్ళకి ఇచ్చుకున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళకి. వాళ్ళ పార్టీ అంటే చాలు ఇచ్చేయడమే, వాళ్ళ పార్టీ అంటే చాలు కొట్టుడు. అంటే కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు అసలు? అంతే. రేవంత్ రెడ్డి పేదలు ఇటువంటి వాళ్ళు అమ్ముకుంటున్నారు, వాళ్ళు చూడాలా? వాళ్ళని చూసాడా? చూడలేదు. ఆ ప్రభుత్వం ఏమన్నా చేసిందా? పలానా చేశారని చెప్పానండి, డెవలప్ చేశారా? నేను పుట్టి పెరిగింది ఇక్కడే, మరి ఏమన్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇట్లాగే ఉంది. నాకు ఇప్పుడు 67 సంవత్సరాలు, అప్పటి నుంచి ఇప్పుడు అట్లాగే ఉంది. ఏమైనా డెవలప్ చేశాడా? 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో ఏం చేశాడు? ఏమీ లేదు. హాస్పిటల్లో ఏమైనా చేంజ్ కనిపించిందా? ఏం లేదు, హాస్పిటల్లో ఏం లేదు.